ఇదివరకు కూడా మనం ప్రభుని ఆరాధించాము. ఇప్పుడు మన ప్రభుని శరీరం సాదృశ్యం రీతిలో ఆయన యొక్క రక్తంలో సాదృశ్యమైనటువంటి ద్రాక్షారసంలో పాల్గొంటుకునే హెచ్చరికలు దేవుని వాక్యం నుంచి మనం తీసుకుందాము. దాని కొరకై మరి పరిశుద్ధ గ్రంథంలో కొన్ని మాటలు మనం చూసుకుంటాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 17 నుంచి 19 వరకు చదువుకుంటాం. హెచ్చరిక వర్తమానము. ఎఫెసీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘానికి రాసినటువంటి పత్రికలో కొన్ని మాటలు మనం హెచ్చరికలుగా మనము తీసుకోవాల్సిన వారం ఉంటా ఉన్నాం. కనుక హెచ్చరికలు తీసుకుని మనం ప్రభు బలలో ప్రవేశిస్తాం. 4వ అధ్యాయము 17వ వచనం నుంచి కూడా మనం చదువుకుంటాం. 17 నుంచి 19 వరకు కూడా. కాబట్టి అంటున్నాడు ప్రభు యేసుక్రీస్తు వారు, కాబట్టి అన్ని జనులు నడుచుకున్నట్లు మీరు ఇక మీదట నడుచుకొనవలదని ప్రభువునందు సాక్ష్యం ఇచ్చున్నాను. వారైతే అంధకారమైన మనసు గలవారై తమ హృదయ కాఠిన్యము వల్ల తమలోనున్న అజ్ఞానము చేత దేవుని వల్ల కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై తమ మనస్సుకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకొనుచున్నారు. వారు సిగ్గులేని వారై ఉండి నానా విధములైన అపవిత్రతను అత్యాశక్తితో జరిగించుటకు తమ్మును తామే కాముకత్వములకు అప్పగించుకునేరి అని దేవుని వాక్యం హెచ్చరిక చేస్తూ ఉంది. కాబట్టి బలలో ప్రవేశించిపోయే ముందు ప్రభు మనల్ని ఏ విధంగా ఆయన అడుగుతున్నారు. కాబట్టి మీరు ఎలా నడుచుకుంటున్నారు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని మరి ఆయన వారిని నమ్ముకున్నటువంటి నీవు నేను కూడా, ఆయనలో బాప్తిసం పొందినటువంటి నీవు నేను, మనమందరం కూడా బలారాధనలో పాలు పంపులు పొందేటువంటి మనమందరం కూడా ఎలా నడుచుకుంటున్నాము? ఈ 2026 సంవత్సరంలో ప్రభు మనలందరూ కూడా క్షేమంగా ప్రవేశింపజేశాడు కనుక మనం ఈ సంవత్సరమైనా కూడా మనము ఎలా నడుచుకోవాలో క్రీస్తుకు తగినట్లుగా ఆయనకు మాదిరిగా మనం నడుచుకుంటున్నామా లేదా అని మనల్ని మనం పరిశీలించుకుని మరి దేవుని యొక్క వాక్యపు వెలుగులో మనం పరీక్షించుకుని తర్వాతే మనము బల్లలో పాలు పంపులు పొందవలసిన వారు ఉంటున్నాం. కాబట్టి మీరు అన్యజనులు నడుచుకున్నట్లుగా, కాబట్టి లోకస్తులు లోకంలో ఉన్నటువంటి సహోదరులు నడుచుకున్నట్లుగా మీరు నడుచుకొనక మీరు ఇక మీదట నడుచుకొనవలదని ప్రభువునందు మీకేం చేస్తున్నాడంట? సాక్ష్యం ఇస్తున్నాడు. కాబట్టి మన సాక్ష్యం ఏమన్నది? 2026 సంవత్సరంలో మన సాక్ష్యము, మన విట్నెస్ ఎలా ఉన్నది? ప్రభు యొద్ద మన విట్నెస్, మన సాక్ష్యం మనుషుల యొద్ద కాదు కానీ దేవుని యొద్ద మన సాక్ష్యం ఎలా ఉన్నది అని మనల్ని మనం పరిశీలన చేసుకుని యోగ్యమైన రీతిలో ప్రభు యొక్క బల్లలో మనము పాలు పంపులు పొందాలి. కానీ పరిశీలించుకోకుండా మన సాక్ష్యం ఎలా ఉన్నది, మన బ్రతుకు ఎలా ఉన్నది అనేటువంటిది క్రీస్తు చూస్తూ ఉన్నాడు. కాబట్టి నీవు నేను కూడా అన్ని జనులు నడుచుకొనున్నట్లు మీరు ఇక మీదట నడుచుకొనవలదంటున్నాడు. కాబట్టి ఒకప్పుడు నీవు నేను కూడా ప్రభువుని ఎరగనటువంటి వారిగా ఉన్నప్పుడు మనము కూడా అట్టి విధంగానే నడుచుకున్నాము. అయితే ప్రభు ఆయన యొక్క బల్లలో ప్రవేశించబోయే ముందు ఆయన చెప్తున్నటువంటి హెచ్చరిక ఏంటంటే మీరు ఇక మీదట ఏం చేయమంటున్నాడు? నడుచుకొనవలదని ప్రభువునందు సాక్ష్యం ఇస్తున్నాను. వారైతే ఏ విధంగా నడుచుకున్నారంట? వారి గురించి రాయబడుతున్నటువంటి మాట 18వ వచనంలో, వారైతే కాబట్టి అంధకారమైన మనసు గలవారై. కాబట్టి ఎలాంటి మనసు కలిగి ఉన్నారంటే వారు అంధకారమైనటువంటి మనసు, చీకటి మనసు. వారు ఎలాంటి వారికి ఉన్న వారైతే అంధకారమైన మనసు గలవారై
తమ హృదయ కాఠిన్యముల వల్ల తమలోనున్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములోని కాబట్టి జీవములో నుండి వేరుపరచబడిన వారే. కాబట్టి దేవుడు నిన్ను నన్ను మనందరూ కూడా దేవుడు ఏం చేస్తూ వచ్చాడంట, లోకములో నుంచి ఏర్పరచుకున్నాడు. కాబట్టి ఏర్పరచుకున్నటువంటి నీవు నేను కూడా మరలా లోకంలో కలిసిపోతున్నాము, పాపంలో కలిసిపోతున్నామేమో. కాబట్టి దేవుడు నిన్ను నన్ను కూడా ప్రత్యేకపరుచుకున్నాడండి. మరి మనము ప్రత్యేకంగా ఉంటున్నామా, మరి ప్రజలతోనే మనము మిళితమైపోతున్నామా, కలిసిపోతున్నాము? మనల్ని మనం పరిశీలించుకుందాం. మన సాక్ష్యం ఏ విధంగా ఉన్నది? ఇరుగు పొరుగు వారు మనల్ని అడుగుతూ ఉంటారు, అయ్యా మీ సాక్ష్యం ఏంది అనేటువంటి వారు వాళ్ళందరూ కూడా చూస్తారు. మన సాక్ష్యం అడగరు కానీ చూస్తూ ఉంటారు. కాబట్టి మన కూడా ఒకసారి చెప్పారు, వారు కూడా మరి చెప్తున్నప్పుడు మనము ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళకూడదు. అన్యులు మరి కలిగినటువంటి సహవాసాలకు మనము వెళ్ళకూడదు. కాబట్టి దేవుడు, ఎందుకంటే దేవుడు నిన్ను నన్ను కూడా లోకంలో నుంచి ప్రత్యేకపరుచుకున్నాడు. కాబట్టి నీవు నేను కూడా మరి ఎటు విధంగా నడుచుకుంటున్నామో మనల్ని మనం పరిశీలించుకున్నాం. మనం కూడా అన్ని జనుల్లో కలిసిపోతే వారికి మనకు తేడా ఉన్నది. కాబట్టి దేవుడు మనల్ని లోకంలో నుంచి వేర్పరచుకున్నాడు. వేరైతే లోకంలో నుండి అనేటువంటి పాట ఉంటుంది. నీ స్వరమును విన్నప్పుడు వేరైపోయినటువంటి నీవు నేను మరలా మన లోకంలో కలిసిపోతే ప్రభువుకి మనం ఆ ప్రభు యొక్క ఆత్మను మనం దుఃఖపరిచిన వారు అవుతాం. కాబట్టి నిన్ను నీవు నన్ను నేను కూడా పరీక్షించుకుని ప్రభు బల్లలో మనము పాలు పంపులు పొందవలసిన వారమే ఉంటున్నాం. వారైతే ఎలా ఉన్నారంటే, వారైతే తమ హృదయ కాఠిన్యము వల్ల. కాబట్టి నీవు కూడా నీ హృదయాన్ని కఠినపరుచుకుంటున్నావేం. కాబట్టి నిన్ను నీవు నన్ను నేను పరిశీలించుకున్నా. ఎవరో వచ్చి నిన్ను పరిశీలిస్తే, నన్ను కూడా పరిశీలిస్తే మనం ఎంత మాత్రం కూడా ఇష్టపడం. అయితే మనల్ని మనమే విమర్శించుకునేటలా తీర్పు పొందకపోదుమని దేవుని వాక్యంలో మనం చూస్తాం. ఎందుకంటే మన హృదయాన్ని కఠినపరుచుకోమాక. దేవుడు నిన్ను నన్ను కూడా లోకంలో నుంచి ఏర్పరచుకున్నాడు. కాబట్టి నిన్ను నన్ను కూడా లోకంలో నుంచి వేరుపరిచినాడు. కాబట్టి లోకంతో మనకు సంబంధం లేదు. ఇక లోకంతో మనకి పాలు వద్దు, గడిచిన కాలమే చాలు. అయితే నీవు నేను కూడా మరి 19వ వచనం చూస్తే వారు ఎలాంటి వారు ఉన్నారంట? 19వ వచనము, వారు సిగ్గు లేని వారై ఉన్నారంట. ఎంత మాట అన్నాడు చూశారు ప్రభువారు. నీవు నేను కూడా సిగ్గు లేని వారై ఉంటే ప్రయోజనం ఏముంటుంది? కాబట్టి అందుకే మన వాళ్ళు అంటారు, లోక సామెత ఏమంటారు? సామెత, మనిషికి ఒక దెబ్బ, మనిషికి ఒక మాట అంట, గొడ్డుకు ఒక దెబ్బ అంట. కాబట్టి నీవు నేను కూడా మరి ప్రభువుని సిగ్గుపరిచే వారికి ఉంటున్నామేమో. మనల్ని మనం పరిశీలించుకుందాం. నీతి కొరకు ఆకలి దెప్పులు గలవారు ధన్యులంట, వారు తృప్తిపరచబడతారు. నీతి కొరకు మనము ఆకలి కొన్నా కూడా పర్లేదు. ఈరోజు ఆహారం లేకపోయినా మరి కారం ఎత్తుకులైనా ఏదో ఒక నీళ్ళన్నా పోసుకు తాగండి. కానీ మనము ఎక్కడో పంచపర్వాణాల కోసం మనం ఎంత మాత్రం కూడా ఆశపడవద్దు. కాబట్టి అవి పూట తిని సాయంత్రానికి మరలా విసర్జిస్తాం. దాని మూలకంగా నీవు నేను కూడా ప్రభు నామానికి అవమానం తీసుకొస్తాం. నీవు నేను కూడా ప్రత్యేకతను పోగొట్టుకుంటాం. కాబట్టి అట్లాంటివి ఉండే, ఎందుకని ప్రభు ఏమంటున్నాడంటే, సిగ్గు లేని వారై ఉండి నానా విధమైన అపవిత్రతను అత్యాశతో జరిగించుటకు తమ్మును తామే కాముకత్వమునకు అప్పగించుకున్నారు. తమ్ము తామే వ్యభిచారం చేయటానికి వారికి వారే అప్పగించుకుంటున్నారు. ధనానికి లోపడుతున్నారు కదా, వస్తువులకు లోపడుతున్నారు అన్నారు. అత్యాశతో పవిత్రత పోగొట్టుకుంటున్నారు. దేవుడిచ్చినటువంటి పవిత్రతను నీవు నేను కూడా పోగొట్టుకూడదు సుమా. కాబట్టి పవిత్రత చాలా ప్రాముఖ్యమైనది. కాబట్టి పవిత్రతను పోగొట్టుకుంటున్నావేమో. నన్ను నేను పరిశీలించుకుందాం. కాబట్టి నాలో పవిత్రత పోయింది ప్రభువా అని నీవు నేను కూడా పవిత్రత కలిగి ఉండాలి. పవిత్రతను పోగొట్టుకోకూడదు. క్రీస్తులోకి నీవు నేను కూడా నూతన జన్మ అనుభవంలో మరి ఉన్నాం. కాబట్టి మనం ప్రత్యేకపరుచుకున్నాడు. కాబట్టి మనము అలాగుండాలి. అలాగుంటే ప్రభు నామానికి ఎంతో మహిమ కలుగుతూ ఉంటుంది. అంతేగాని మనం ఏదో ఒక పూట, అందుకని యేసేపు ఏం చేశాడు? ఒక పూట కూటి కోసం ఏం చేశాడు? తన జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నాడంట. ఎంత మాట చూసావా?
జ్యేష్ఠత్వాన్ని నమ్ముకుంటాడు ఎవడైనా. కాబట్టి ప్రథమ పౌరుడు అనేటువంటి దాన్ని నమ్ముకున్నాడు బువ్వ కోసం. ఒక ఎర్రగా ఉండేటువంటి చిక్కుడుగాయల కొరకొరు. కాబట్టి నీవు నేను కూడా అట్లాంటి ఆశ కోసం మనం ఆశపడవద్దు. వారు బిర్యానీలు పెట్టినా ఏవి పెట్టినా కూడా ప్రభువు దగ్గరికే మనం వెళ్ళాలి, కానీ ప్రభువు కాని స్థలాలకు మనం ఎంత మాత్రం కూడా వెళ్ళకూడదు. ఎందుకంటే ప్రభు అంటున్నాడు, వారు సిగ్గులేని వారై ఉన్నారంటున్నాడు. కాబట్టి నీకు నాకు కూడా సిగ్గు పెట్టాడు దేవుడు. కాబట్టి సిగ్గులేని వారే నానా విధములైన అపవిత్రతకు, నానా విధములైనటువంటి అపవిత్రత సిగ్గుపడాలి మనం. కాబట్టి మనం ఎలాగ ఉన్నామో మన పాస్టర్ గారు అన్నాడు, వాళ్ళు ఎవరనంట పాస్టర్ గారు వస్తున్నాడు, వాళ్ళంట ప్రార్థనకు వస్తున్నారంట, భోజనాలకి వెళ్తున్నారంట. ప్రజలు పెట్టేటువంటి అప్పుడు మొన్న ఆ యొక్క జాతరలు జరిగినాయి కదా అప్పుడు. కాబట్టి నా జీవితంలో ప్రభు నన్ను ప్రత్యేకపరుచుకున్నాడు. ఆయన అన్నాడు, ఆ పాస్టర్ గారు ఆయన అడవలు ఆయన చెప్తున్నాడు సేవకుల సదస్సులో. కాబట్టి నేను కూడా మన పవిత్రత మనం పోగొట్టుకోకూడదు. ఒక పూట కూడి కోసం మనం మన యొక్క జ్యేష్ఠత్వాన్ని అమ్ముకోకూడదు. దేవుని చేత వారు సిగ్గులేని వారై ఉన్నారు. వారు ఎలా ఉన్నారంట? సిగ్గులేదు. ఇక్కడ ఉంటారు, అక్కడ ఉంటారు. కాబట్టి నేను కూడా మరి దేవుని నామానికి అవమానం తీసుకురాకూడదు, అపకీర్తి ఎంత మాత్రం కూడా తీసుకురాకూడదు. కాబట్టి అట్టి విధంగా మనము ప్రభువుకి మహిమకరంగా నడుచుకుంటున్నామో లేదా అని మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. కాబట్టి వారు సిగ్గులేని వారై ఉండి నానా విధమైన అపవిత్రతకు అత్యాశతో జరిగించుటకు తమ్మును తామే కాముకత్వముకు వారు అప్పగించుకున్నారంట. ఎంత విచారం! కాముకత్వానికి చోటిస్తున్నారు, తమ్మును తామే అపవిత్రపరుచుకుంటున్నారు, తన పవిత్రతను పోగొట్టుకుంటున్నారు, వారి కన్యత్వాన్ని పోగొట్టుకుంటున్నారు డబ్బుల కోసం కదా. ఎంత విచారం! కాబట్టి నా జీవితంలో ఎలాగుంటున్నాము, మనం ఏ విధంగా నడుచుకుంటున్నాం. కాబట్టి మొదటి వచనం చూసి, కాబట్టి అన్ని జనులు నడుచుకున్నట్లు మీరిక మీదట నడుచుకున్న వాళ్ళదని ప్రభువునందు సాక్ష్యం ఇచ్చుచున్నానండి. కాబట్టి మన సాక్ష్యం బాగుండాలండి. మన క్యారెక్టర్ అంటారు ఇంగ్లీష్లో. మన సాక్ష్యం బాగపోతే మనం ఏం చెప్పినా ప్రజలు ఎనరో. అయ్యా ముందు నీ సంగతి చూసుకోయ్యా, ముందు నీ సంగతి చూసుకోమ్మా అంటారు, నాకు చెప్పొచ్చావా అంటారు. కాబట్టి ముందు మనము, అందుకే అంటారు మన కూడా మాట వచ్చింది, కాబట్టి మనము ఇంట గెలిచి రచ్చ గెలవాలంటారు. ఇంట్లో గెలవకుండా రచ్చ ఎంత మాత్రం కూడా గెలవలేం. కాబట్టి మన పరిస్థితి అంతా కూడా మన ఇంటి వారి అందరికీ తెలుస్తుంది, మన పిల్లలందరికీ తెలుస్తూ ఉంటుంది. కాబట్టి నా జీవితంలో మనం ఏ విధంగా నడుచుకుంటున్నామో, నా యొక్క మరి అంశం ఏంటంటే మనం ఏ విధంగా నడుచుకుంటున్నాం, క్రీస్తుకు మాదిరిగా నడుచుకుంటున్నామా, అపవిత్రంగా నడుచుకుంటున్నామా, అత్యాశ జరిగించడానికి నడుచుకుంటున్నామా కదా. 4వ తలంపు అక్కడ ఏం రాబడింది? తమ మనస్సుకు కలిగిన మాయను అనుసరించి నడుచుకుంటున్నారంట. అనేకులకి మనసుకి మాయ కలుగుతూ ఉంటుంది. అప్పుడప్పుడే సాతానుడు మాయ చేస్తాడు, మభ్యపరుస్తాడు అన్నమాట. కాబట్టి అట్టి విధంగా నడుచుకుంటే నీకేమాత్రం ప్రయోజనం లేదు సుమా. కాబట్టి నాకేమాత్రం కూడా ప్రయోజనం ఉండదు. కాబట్టి నీ ఆత్మకు నీవే ఉత్తరవాదివి, నీవే సాక్ష్యం. కాబట్టి ప్రభు అని యేసుక్రీస్తు వారు బలలో పాలు పంపులు పొందే ముందు మనల్ని ఏ విధంగా హెచ్చరిక చేస్తున్నారో ఆ హెచ్చరికలు మనం హృదయపూర్వకంగా మరి గైకొనవలసిన వారమై ఉంటున్నాం. కాబట్టి మరొక మాట ఏంటంటే, హృదయ కాఠిన్యము వలన తమలోనున్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వాళ్ళు ఏం చేయబడుతున్నారంట? వేరుపరచబడిన వారు. కాబట్టి జీవములోనికి దేవుడు నన్ను కూడా హక్కుదారుడిగా చేశాడు. జీవమునికి హక్కుదారుడిగా చేస్తే మనం నాకు ఆ జీవం వద్దు, నాకు ఈ లోకంలోనే కావాలని మనం వాటి కోసం ఆతురత పడుతున్నాము, ఆశపడుతూ ఉన్నాం. కాబట్టి మనల్ని మనం పరిశీలించుకుని పరీక్షించుకుని మరి అక్కడ చెప్తున్న విధంగా జీవములో నుండి వేరు పరచబడిన వారే తమ మనసుకు కలిగిన మాయను అనుసరించి వాళ్ళు ఎలా ఉన్నారంట? నడుచుకొనుచున్నారని రాయబడుతుంది ఎఫెసీ పత్రికలో. మనం ఏ విధంగా నడుచుకుంటున్నామో కాబట్టి మనల్ని మనం పరిశీలన చేసుకుని పరీక్షించుకుని ప్రభు యొక్క మరి బల్లలో మన యోగ్యమైన రీతిలో పాలు పంపులు పొందుదాం. మరొక మాట నేను చూపించి నా మాటలు నేను ముగిస్తాను. సమయాన్ని మనం పాటిద్దాం. హెచ్చరిక వర్తమానం కాబట్టి అంధకారమైన కలిగి వారు హృదయ కాఠిన్యంగా ఉన్నారని
దేవుడు హెచ్చరిక చేస్తున్నారు. కాబట్టి మనం కూడా మన హృదయాన్ని కఠినపరుచుకుంటున్నామేమో, అపవిత్రతకు అప్పగిస్తున్నామో, మనల్ని మనమే పరిశీలించుకుని పరిశీలన చేసుకోవాల్సిన వారం ఉంటున్నాం. కాబట్టి ముందు మన పరిస్థితిని మనం చక్కబెట్టుకున్న తర్వాతే లోకంలో ఉన్నటువంటి వారి పరిస్థితిని మనము చక్కబెట్టగలం. కాబట్టి హృదయమును కఠినపరుచుకుంటున్నాము. నిన్ను నీవు పరిశీలన చేసుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. చివరికి ఒక మాట చూపించి నా మాటలు నేను ముగిస్తాను. మార్కు సువార్తలో చూడండి, 3వ అధ్యాయము 5వ వచనం. 3:5 మార్కు 3:5 కూడా చదవండి. మార్క్స్ 3:5. బా చాలండి. కాబట్టి అన్నాడు, ఆయన వారి హృదయ కాఠిన్యం మనకి ఏం చేయబడ్డాడంట? దుఃఖపడ్డాడంట. కాబట్టి దేవుడిని నువ్వు దుఃఖపరుస్తున్నావేమో, దేవుడిని ఏడ్పిస్తున్నావేమో, మనల్ని మనం పరిశీలించుకుందాం. మార్కు అంటున్నాడు, ఆ మాటలు మన గమనాన్ని తీసుకొస్తూ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అంటున్నా, ఆయన వారి హృదయ కాఠిన్యమునకు దుఃఖపడి, రెండవది కోపముతో వారిని కలయ చూచి నీ చెయ్యి చాపుమని ఆ మనుషునితో చెప్పాను. వాడు తన చెయ్యి చాపగానే అది బాగుపడింది. ఎంత గొప్ప ధన్యత చూసారా? కాబట్టి నేను కూడా పరిశుద్ధత పోగొట్టుకుంటే మనం ఏ కూడా అద్భుతాలు చేయలేము, ఏ ఆశ్చర్య కార్యాలు మనం చేయలేము. మనం ఏ ప్రార్థన చేసినా ప్రభు ఆలకించలేడు. కాబట్టి నేను కూడా మన హృదయాన్ని కఠినపరుచుకోమాకండి, మెత్తనపరుచుకోవాలి. అందుకని మార్కు ఎంత చక్కగా రాస్తాడండి మార్కు. కాబట్టి ఆయన వారి హృదయ కాఠిన్యంకు దుఃఖపడ్డాడంట, రెండవది కోపపడ్డాడంట. కాబట్టి దేవునికి దుఃఖాన్ని కలిగిస్తున్నావా లేక కోపాన్ని కలిగిస్తున్నావో నన్ను నేను పరిశీలన చేసుకుని పరీక్షించుకుని యోగ్యమైన రీతిలో ఆయన యొక్క శరీరం సాదృశ్యం రొట్టెలో ఆయన యొక్క రక్తము సాదృశ్యుకున్న ద్రాక్షారసంలో పాలు పంపులు పొందుదాం. మనల్ని మనం పరిశీలించుకుందాం. ఇప్పుడు బల్లారాధనలో మనం ప్రవేశిస్తాం.